హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. ఇది 5th యూనిట్ మ్యాథ్స్ సెమ్ 1లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్. దీంట్లో కూడా ఓన్లీ 3 ఆర్ 4 అంతే 3-4 టాపిక్స్ ఉన్నాయంటే. అంటే ఏంటంటే యాక్చువల్‌గా దీంట్లో నుంచి మనకి స్కీమ్ ఆఫ్ వాల్యూస్ ప్రకారం 1 మార్క్ సమ్ ఒకటి, 2 మార్క్స్ సమ్ ఒకటి, 4 మార్క్స్ సమ్ ఒకటి, మొత్తం 7 మార్క్స్ వస్తాయండి ఈ యూనిట్ నుంచి, ఒక్క యూనిట్ నుంచి. జస్ట్ ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు? 7 మార్క్స్ వస్తాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ టాపిక్ చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఏంటంటే ఫస్ట్ టాపిక్ యాక్చువల్‌గా ఒక ఈక్వేషన్ ఇస్తాడు ఇలాగ. చెక్ వెదర్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ కాట్. చెక్ వెదర్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. యెస్. అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని ఈక్వేషనా అవునా కాదా అని చెక్ చేయాలి మనం. అది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్. మీకు ఆల్రెడీ పాలినామియల్స్‌లో చెప్పాను. జీరోస్ ఫైండ్ ఔట్ చేయడం. ఇందులో రూట్స్ అంటారు. అర్థమైందా? ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం కాదు. జీరోస్ ఫైండ్ ఔట్ చేయడం. మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదే ఉంటది దీంట్లో కూడా. ఓకేనా? ఎక్స్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ అనమాట. అంటే ఏంటి? b² - 4ac ఫైండ్ ఔట్ చేస్తే దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటి? రియల్ అండ్ డిస్ట్రిక్టా, ఆర్ ఎల్స్ నో రియల్ ఈక్వల్ రూట్సా అండ్ నో రియల్ రూట్స్, మొత్తం 3 ఉంటాయి. అది ఫైండ్ ఔట్ చేయాలి. అందులోనే ఇంకో టాపిక్ కూడా ఉంటది. ఏంటి? యాక్చువల్‌గా నేచర్ ఆఫ్ రూట్స్ ఇచ్చేతాడు. అంటే రియల్ రూట్స్ అని ఇచ్చేస్తాడు ఆన్సర్. అంటే రియల్ రూట్స్ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు 0. అందులో కే అని ఇస్తాడు. కేని మనం వాల్యూ కనుక్కోవాలి. ఆడు ఆన్సర్ ఇచ్చేస్తాడు. బట్ కే వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి దాంట్లో. ఇలా మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫస్ట్ టాపిక్ నేర్చుకుందాం. ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. అంటే క్వెషన్స్ ఎలా అవుతాయంటే, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే చెక్ వెదర్ ది ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? యెస్. ఫస్ట్ చెక్ చేద్దాం. అంటే ఎలా అవుతాడంటే x+1² ఈజ్ ఈక్వల్స్ టు 2 × x - 3. యాక్చువల్‌గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఏంటంటే మనకి ఎలా ఉండాలి? ax² + bx + c ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఉండాలి మనకి. ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలా జనరల్ అయితే మనకి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుద్ది. అంటే ఏంటి? ఈ యొక్క ఇది స్క్వేర్ ఉంది చూసావా? ఇది 2 ఉంటే అది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుద్ది. అక్కడ బేస్ వాల్యూ 1 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అవ్వదు. ఓన్లీ 2 ఉంటేనే x యొక్క బేస్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 2 ఉండాలి. ఓకేనా? సో, చెక్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చి చెక్ చేద్దాం. ఫస్ట్ x+1² ఈజ్ ఈక్వల్స్ టు 2 × x - 3. మీకు ఆల్జీబ్రాస్ తెలియాలండి దీంట్లో. ఏంటంటే మీకు ఏంటి ఆల్జీబ్రాస్ అంటే ఈక్వేషన్స్ అంటే కొన్ని ఫార్ములాస్ తెలియాలి దీంట్లో మీకు. ఏంటి? a+b² అని. అంటే a+b² అంటే ఏంటి? a² + b² + 2ab. నెక్స్ట్ a - b² తెలియాలి. సేమ్ a² + b² - 2ab. మీకు ఇంకా ఈ ఫార్ములా మీకు రాలేదు అని అంటే ఇంకేముంది? a+b² ఎలా రాసుకోవచ్చు? a+b × a+b అంటే a+b² కదా! అంటే ఫస్ట్ దాన్ని దీంతో మల్టిప్లై చేయండి. a × a అంటే ఎంత? a² ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ a తోటి సెకండ్ దాన్ని మల్టిప్లై చేయాలి. అంటే ab ప్లస్ సెకండ్ దాన్ని రెండాటితో మల్టిప్లై చేయాలి. అంటే b × a అంటే ఎంత? ab ప్లస్ b × b ఎంత? b². అంతే. ఏం మిగిలింది? a². ab + ab అంటే ఎంత? 2ab + b². వచ్చిందా లేదా ఫార్ములా? మీకు ఒకవేళ ఫార్ములా రాకపోతే మీరు ఇలాగ విడదీసన్నా రాసుకొని మీ ఫార్ములా తెచ్చుకోండి. బట్ ఫార్ములా అనేది మీకు రావాలి కంపల్సరీగా. a+b² అంటే ఏంటి? a - b² అంటే ఏంటి? a+b³ అంటే ఏంటి? మీకు అన్నీ తెలిసి ఉండాలి ఈ సమ్స్ చేయాలంటే. ఓకేనా? యెస్. మనం క్వెషన్స్‌లోకి వచ్చేద్దాం. యెస్. ఫస్ట్ క్వెషన్ ఏంటి? x+1² ఈజ్ ఈక్వల్స్ టు 2 × x - 3. యెస్. చెక్ చేద్దాం. సేమ్ a+b² మీకు ఆల్రెడీ తెలుసు. a+b² ఏంటి? a² + b² + 2 × ab. కంపేర్ చేసుకోండి. a అంటే x, b అంటే 1 హోల్ స్క్వేర్. యెస్. a² అంటే ఎంతండి? x² ప్లస్ b² వాల్యూ ఎంతండి? 1² అంటే 1 ప్లస్ 2. a అంటే ఎంత? x, b అంటే 1. 1 × ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ కదా! అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది? 2 × x - 3.
ఎస్ వచ్చింది. సో, మనకి ఈక్వేషన్ ఎలా ఉంది? ఇక్కడ వరకు బాగానే వస్తుంది. ఇది కూడా దేనికి దాన్ని సెపరేట్ పార్ట్స్ రాయాలి మనకి జనరల్ ఈక్వేషన్ రావాలంటే. సో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 3 6. ఎస్. ఇందులో మీరు లెఫ్ట్ సైడ్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్‌లో ఏమన్నా క్యాన్సిల్ అయ్యి ఉంటే మరి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎస్. ఇక్కడ 2x ఇక్కడ 2x క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలినయి? -6 ఉంది. సో, మనకి ఈక్వేషన్ అంతా ఒకలాగా రావాలి కాబట్టి -6 అనేది ఈ పక్క పంపించేసుకుంటాం మనం. అంటే ఇంకో స్టెప్ వేస్తాను మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -6 వచ్చిందండి మనకి. సో, ఈక్వేషన్ రావాలంటే ఏంటి? -6ని ఈ పక్క పంపించేసుకోవాలి. +6 అవుద్ది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 -6 ఇవతల వైపు వస్తే +6 అవుద్ది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7. ఎస్. మనకి ఇది ఎలా ఉంది ఈక్వేషన్? ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఉంది కదా, అవునా కదా? మీకు ఇది ఒక్కటి చూసుకోవాలంతే. ఈ ఎక్స్ యొక్క బేస్ వాల్యూ 2 ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంతే. మీరు మిగతాది అంతా ఏం చెక్ చేసుకోవాల్సిన లేదు. హైయెస్ట్ పవర్. ఎస్. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. స్టోరీ రాయండి, మీకు తెలుసు కదా స్టోరీలు రాయడం. వై బికాస్ దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. అంతే, అయిపోయింది సమ్. చూడండి ఎంత ఈజీ, చాలా ఈజీ సమ్స్ మీకు నేర్చుకోవాలంటే. ఎస్. ఇంకో సమ్ కూడా చెక్ చేద్దాం. మొత్తం 4 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీంట్లో. సెకండ్ సమ్ వచ్చేసి ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. 3 మైనస్ ఎక్స్. సేమ్ ప్రాసెస్. ఎస్. ఇది ఆల్రెడీ సింపుల్గానే ఉంది. ఆల్రెడీ ఈడి ఇచ్చేసాడు. ఏంటి? విడివిడిగా ఇస్తాడు పార్ట్స్. సో, మనకి దాన్ని ఏం అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు ఈ -2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే -2 ఇంటూ 3 అంటే మైనస్ 2 3 6. ఎస్. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. ఇందులో ఏమన్నా క్యాన్సిల్ చేసుకుని ఏమన్నా ఉన్నాయా? సో, ఏమీ లేవు. సో, ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం ఒక ఈక్వేషన్ రావడానికి ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిపోవాలి. ఎస్. సో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఇక్కడ -6 ఉంది, అవతల వైపు వస్తే ఏమవుద్ది? +6 అవుద్ది. ఇక్కడ +2x ఉంది, అవతల వైపు అవుతే ఏమవుద్ది? -2x ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో ఏమన్నా యాడ్ చేసుకుని ఏమన్నా ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకేం మిగిలింది? ఎక్స్ స్క్వేర్. ఇక్కడ -2x, ఇక్కడ -2x ఉంది. ఏమవుద్ది? -4x ఉంటుంది. ఎస్. +6 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే, అయిపోయింది. ఎస్. ఇది కూడా ఏంటంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. దిస్ ఈజ్ ఆల్సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. స్టోరీ రాసండి. ఇక్కడ పైన ఏం రాసానో స్టోరీ రాసండి కింద. అంతే, అయిపోయింది. చాలా ఈజీ. ఎస్. థర్డ్ సమ్ చెక్ చేద్దాం. థర్డ్ సమ్ ఏంటి? x - 2 ఇంటూ x ప్లస్ 1. x - 2 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు x - 1 ఇంటూ x ప్లస్ 1 టు x ప్లస్ 1. ఇదేంటి? థర్డ్ క్వశ్చన్ అండి. ఎస్. సేమ్ ఒకటే కథ, ఒకటే ప్రాసెస్. సో, మనకేంటి ఇలా ఇచ్చాడు కాబట్టి దేనికి దాన్ని సెపరేట్గా రాసుకోవాలి. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఎక్స్ ఉంది చూసారా? ఈ ఎక్స్ అనేది దీంతో మల్టిప్లై చేయాలి. సో, ఏంటి? ఎక్స్ ఇంటూ ఈ రెండు ఆటల నెంబర్స్తో మల్టిప్లై చేయాలంటే ఎస్. చూడండి, ఈ ఎక్స్ అనేది రెండు ఆటలతో మల్టిప్లై. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్. ఇది అయిపోయింది. ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్, ఈ -2 తోటి మళ్ళీ రెండు ఆటలతో మల్టిప్లై చేయాలి. ఎస్. -2 ఇంటూ ఎక్స్ అంటే ఏమవుద్ది? -2x. -2 ఇంటూ 1 అంటే ఏమవుద్ది? -2. అయిపోయింది. ఇవతల పార్ట్ అయిపోయింది. సేమ్ అవతల పార్ట్. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్. -1తో దీంతో మల్టిప్లై చేయాలి. -1తో మళ్ళీ ఈ పార్ట్ని మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ ఎక్స్ అంటే -x. -1 ఇంటూ +1 అంటే -1. అప్పుడు ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ చేసుకుని ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏంటి? ఏం క్యాన్సిల్ చేసుకోవచ్చు? ఈ ప్లస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది ఎక్స్లో.
అవునా కదా? యెస్. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్లు కూడా పోతున్నాయి. ఇక్కడ ఏం మిగిలింది ఇంకా? చూడండి. హ్మ్. ఈ ఎక్స్‌లోంచి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఈ ఎక్స్ ఒక ఎక్స్‌లోంచి -2x తీస్తే ఎంత ఆన్సరు? -x. ఇంకేం మిగిలింది? -2 ఇక్కడ ఏం మిగిలింది? -1 మిగిలింది. సో, -1 వేసుకోండి. సో, ఇక్కడ అన్నీ నెగెటివ్‌లో ఉన్నాయి. మొత్తం నెగెటివ్ కామన్ ఈ మొత్తం అన్ని నెగెటివ్‌లు కామన్ తీసి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా! అంటే ఎలాగా? -1 కామన్ తీసేయండి. -1ని ఇంకా ఈజీగా చెప్పాలంటే మీకు ఇదంతా వద్దు మళ్ళీ అర్థం చే ఐ మీన్ మళ్ళీ మీకు అర్థం కాదు. సో, ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓ పని చేద్దాం. -1నే కామన్ తీసేద్దాం. మైనస్‌లని రిమూవ్ చేసుకుందాం. -1 కామన్ తీస్తే ఏమవుద్ది ఇంకా ఇక్కడ 1 ఇక్కడ x మిగులుతది. ఇక్కడ +2 మిగులుతది. ఎందుకంటే -1 ఇంటూ +2 అంటే -2 కదా! సో, -1. యెస్. అప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోద్దండి. అవునా కదా? సో, అప్పుడు ఇంకేం మిగిలింది? x + 2 = 1. ఈ 1 కూడా ఈ పక్క పంపించేసుకోండి. అంటే x + 2 - 1 0. ఇంకేం మిగిలింది? x + 1 మిగిలినది. x + 1 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా? కాదు. ఎందుకంటే బేస్ వాల్యూ 2 లేదు. బట్ ఇక్కడ బేస్ వాల్యూ ఉంది. ఇది ఏమవుద్ది? లీనియర్ ఈక్వేషన్ అవుద్ది. సో, దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతే. స్టోరీ రాసేయడమే. మీకు ఇక్కడ ఏవైనా ఇక్కడ మైనస్‌లో ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ అన్నీ మైనస్‌లో ఉన్నాయి వాల్యూ. సో, మైనస్‌లో ఉన్నాయి కాబట్టి -1 నేను కామన్ తీసాను అంతే ఇక్కడ. అంటే మైనస్‌ని కామన్ తీసాను అంతే. అర్థమైందా? ఇక్కడ ఏం చేయలేదు. మైనస్‌లని కామన్ తీసాను. అంటే కామన్ తీస్తే ఇక్కడ మైనస్ అయితే ఎక్స్ ఉంటది. ప్లస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ -1 తోటి ఇది మల్టిప్లై చేసినా ఇదే వస్తది. -1 ఇంటూ ఎక్స్ అంటే -x. -1 ఇంటూ +2 అంటే -2 అదే వస్తది. జస్ట్ మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి మైనస్‌లు కామన్ తీసి రిమూవ్ చేసానంతే. ఎందుకంటే అవతల కూడా మైనస్ ఉంది కాబట్టి. ఓకేనా? ఓకేనా? యెస్. అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. యెస్. ఫైనల్ సమ్ చెక్ చేద్దాం. ఫోర్త్ సమ్ ఇంకో సమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. ఇదేంటి? x - 3 ఇంటూ 2x + 1 x ఇంటూ x + 5. యెస్. చెక్ చేద్దాం ఒకసారి ఏంటి ప్రాసెస్ అనేది. యెస్. సేమ్ పైన ఎలా చేసామో కింద కూడా సమ్ అదే చేయాలి. ఏంటంటే ఈ ఫస్ట్ వాల్యూని ఈ రెండాటితోటి మల్టిప్లై చేయాలి. ఇందాక a+b² ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పాను కదా! a+b ఇంటూ a+b సేమ్ కూడా ఇలాగే. ఫస్ట్ ఎక్స్‌ని రెండాటి పార్ట్స్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఏంటి? x ఇంటూ 2x అంటే ఏమవుద్ది? 2x² అవుద్ది. ప్లస్ x ఇంటూ 1 అంటే x. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సేమ్ ఈ సెకండ్ పార్ట్‌తో కూడా నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ 2x ఏమవుద్ది? -6x అవుద్ది. 3 రెళ్ళు 6 x. -3 ఇంటూ 1 అంటే -3 అయిపోయింది. s ఇంటూ x ఏమవుద్ది? x² ప్లస్ x ఇంటూ 5 5x. యెస్. అంతే. నెక్స్ట్ ఇందులో ఏమన్నా క్యాన్సిల్ చేసుకునేవి ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఇక్కడ 2x² ఉందండి. 2 x² ఉన్నాయి. ఇక్కడ ఒక x² ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 x² ఇక్కడ ఉంది కాబట్టి ఈ పార్ట్‌నంతా ఈ పక్క తీసుకెళ్ళిపోదాం. యెస్. 2x² ప్లస్ x - 6x - 3 ఈ పార్ట్‌నంతా ఈ పక్క తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ -x² ఇవతల వైపు వెళ్తే ఏమవుద్ది? ఇక్కడ +x² ఇవతల వైపు వెళ్తే ఏమవుద్ది? -x² అవుద్ది. నెక్స్ట్ ఈ +5x ఇవతల వైపు వెళ్తే అవుద్ది -5x అవుద్ది. =0. ఇప్పుడు మీరు క్యాన్సిలేషన్ పార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి? x² తీసుకోండి. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే ఇంకో స్టెప్ వేస్తాను చూడండి. x² అన్నీ ఒక దిక్కున, x'లన్నీ ఒక దిక్కున, కాన్స్టెంట్లు అన్నీ ఒక దిక్కున రాసుకుందాం. అంటే x² ఏమున్నాయి? 2x². అంటే 2x² - x². నెక్స్ట్ x పార్ట్‌లు ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం. ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది. 1, 2, 3 మొత్తం 3 పార్ట్‌లు అవన్నీ ఒక దిక్కున రాసుకుందాం. అంటే x -6x - 5x కాన్స్టెంట్లు ఏమున్నాయి? -3 ఉంది. సో, -3 =0. యెస్. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 2 x² నుంచి ఒక x² తీస్తే ఎంత? ఒక x². నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూడండి. ఇది ఇంకో స్టెప్ వేద్దాం. x రాసుకోండి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో, -6x - 5x ఎంత అవుద్ది?
మైనస్ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ సైన్ వేసి కలిపేయాలి 2ని. 6 5 ఎంత 11 11x. నెక్స్ట్ ఇంకేం మిగిలింది కాన్స్టెంట్ -3. ఇప్పుడు తీసుకోండి సేమ్ ఎక్స్ స్క్వేర్ -11xలోంచి ప్లస్ ఎక్స్లోంచి -11xని తీసేయండి. అంటే పెద్ద దాంట్లో చిన్నది తీసి మైనస్ సైన్ వేసేయడమే. 11లోంచి 1 తీస్తే ఎంత 10 అంటే -10x -3 = 0 వస్తుంది. అంతే అయిపోయింది సమ్ము. ఎస్ ఇది ఎలా ఉంది మీకు? ఎస్ బేస్ వాల్యూ 2 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సేమ్ మ్యాటర్ తెలుసు మీకు. స్టోరీ రాయండి. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ద జనరల్ ఈక్వేషన్ ఈజ్ ax² + bx + c ఫామ్లో ఉంది. అంతే అయిపోయింది. ఎంత ఈజీ చూడండి. చాలా అంటే చాలా ఈజీ. మీకు అడిగితే ఒక 4 మార్క్స్ కూడా అడగచ్చు. ఏంటంటే ఇలాంటివి 2 బిట్లు ఇచ్చేసి అంటే 2 పార్ట్లు ఇచ్చేసి మీకు 4 మార్క్స్కి అడుగుతాడు. ఎస్ హోంవర్క్ ఇస్తుందని చూడండి కొన్ని సమ్స్. అవునా కాదా చెక్ చేయండి అంతే. 1 × x + 2 = 2x - 3 ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి x + 2 హోల్ స్క్వేర్ = x - 1. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి x - 5 హోల్ స్క్వేర్ = 25. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి x - 2 × x - 4 = x + 5. ఎస్ ఈ సమ్స్ అనేది మీరు హోంవర్క్ చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీరు హోంవర్క్ ఇస్తున్నాను ఈ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకటే చెప్తున్నాను, మీకు ఇంపార్టెంట్ సమ్స్ మీకు అవసరం లేదు. మీకు టాపిక్ తెలిస్తే వాడు ఎగ్జామ్ క్వశ్చన్, ఇది సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి వాడు ఎగ్జామ్ పేపర్లో మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తారంటే మీకు ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు దీనికి రిలేటెడ్ ఈజీగా చేస్తారండి మీరు. అందుకనే మీకు సమ్స్ నేను ఇంతలా కొన్ని ఓన్ సమ్స్ చెప్పి నేర్చుకోవడానికి మీరు ఫస్ట్ టాపిక్ నేర్చుకోండి. అర్థమైందా? సో టాపిక్ వస్తే మీకు ఈజీగా ఏ సమ్ ఇచ్చినా మీరు చేయగలరు. నెక్స్ట్ ఇంకోటి చెప్పబోతుంది ఏమిటంటే, మీరు ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళు లైక్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించుకోమనండి. నెక్స్ట్ మీకు ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. మీకు అంటే వస్తాయంటే మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఇలాగ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అనేది. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఓకేనా? ఎలా చేయాలనేది. ఎస్.